ముక్తినాథ్ టెంపుల్ ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాలు. ఇది సముద్ర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న లోయలో ఉంటుంది. ఇక్కడికి మొదట చేరుకోగానే ఆలయానికి ఎదురుగా ఉన్న లక్ష్మీకుండ్, సరస్వతి కుండ్‌లో స్నానం ఆచరించవలెను. ముక్తినాథ్ ప్రధాన ఆలయ శిఖరము ఇదే. ఇందులో శ్రీ మహావిష్ణువు అవతారమైన ముక్తినాథుడు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ ఆలయం వెనుక భాగంలో 108 కుండములు అనగా 108 జలధారలు ఉంటాయి. అత్యంత పవిత్రమైన నీరుగా భావించి సేవిస్తారు. మీద చల్లుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగునని భక్తుల నమ్మకం. ఈ నీరు పైనుంచి ఉన్న హిమాలయ గ్లేషియర్స్ నుంచి ప్రవహించి ఇలాంటి కాలువల ద్వారా ఇందులో కలుస్తుంది. శ్రీ మహావిష్ణువుకు చెందిన 108 దివ్య దేశములలో ఈ ఆలయము ఒకటి. ప్రధాన ఆలయంలో ఉన్న ముక్తినాథుని దర్శించుకొనుటకు వేచి ఉండు క్యూ లైన్ ఇదే. ఇక్కడ స్మరించే శ్లోకం ఓం నమో భగవతే ముక్తినాథాయ నమః అనగా అర్థం. మొదటి అక్షరం ఓం. సమస్త సృష్టికి మూలమైన ప్రణవనాదం. నమో అనగా నమస్కరించుట లేదా శరణు వేడుట. భగవతే అనగా ఐశ్వర్యం, యశస్సు, శ్రీం మరియు జ్ఞానం, వైరాగ్యం, వీర్య అను 6 ఐశ్వర్యాలను కలిగించే భగవానుడు. ముక్తినాథాయ నమః అనగా సృష్టిలో ఉన్న సమస్త జీవులకు ముక్తిని, మోక్షాన్ని కలిగించే వాడని అర్థం. ఆలయంలో ప్రధాన విగ్రహం ఇదే. ఇక్కడ కనిపించే 108 కుండములలో ప్రధాన అర్చకుడు ఇచ్చిన బియ్యపు గింజలను ఓం నమో నారాయణ అనుకొని ప్రతి ఒక్క కుండములో సమర్పించవలెను. బియ్యపు గింజలను అఖండ జ్యోతి వెలిగించే స్థలం. అనంతరం భక్తులు గంట మోగించే ప్రదేశం. 108 కుండముల నుంచి వచ్చే జలాన్ని వాటర్ బాటిల్లో ఇంటికి తెచ్చుకోవలెను. ప్రసాదముగా అందరికీ పంచవలెను. ఇంటిని మరియు దేవతా విగ్రహాలను శుద్ధి చేసుకోవలెను. ఆలయానికి ప్రక్కనే ఉన్న బౌద్ధ మందిరం ఇది. ఇక్కడ మెడిటేషన్ లాంటివి చేస్తారు బుద్ధిస్టులు. అనంతరము బస్సులో తిరుగు ప్రయాణంలో ప్రధాన ఆర్చి ఆలయంకు సంబంధించినది. జాంసం సిటీలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు చెందిన భారీ శాలిగ్రామ శిల ఇది. గండకీ నది ప్రవహించే ప్రాంతంలో ఉంటుంది. దీన్ని తప్పక దర్శించవలెను.